హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ, అలాగే జేఈ, అలాగే ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీ హైకోర్టు మరియు ఏపీపీఎస్సి ఎగ్జామ్స్కి, అలాగే తెలంగాణకు సంబంధించి హైకోర్టు జాబ్స్కి, అలాగే గ్రూప్స్కి సంబంధించి టీజీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించి అయితే మనం డైలీ 20 బిట్స్ అయితే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తున్నాం. సో అదేవిధంగా ఈరోజు కూడా అప్డేట్ చేద్దామండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. తద్వారా మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీడియోలో భారతదేశంలో ఏ రాష్ట్రం పొడవైన తీరరేఖ ప్రాంతాన్ని లేదా తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అని అడిగామండి. సో దానికి ఆన్సర్ గుజరాత్ అని చెప్పడం జరిగింది. సో నేను కామెంట్ రూపంలో గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అని కామెంట్ చేయమని చెప్పడం జరిగింది. సో గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు అయితే నేను డైరెక్ట్గా ఈ వీడియోలో అయితే ఆన్సర్ అయితే చెప్తున్నానండి. సో గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 2340.62 కిలోమీటర్స్ అండి. సో గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు 2340.62 కిలోమీటర్స్ అండి. సో భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి తీరరేఖ ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి గుజరాత్ యొక్క తీరరేఖ కిలోమీటర్స్ వచ్చేసి 2340.62 కిలోమీటర్స్ అండి. సో గుజరాత్ యొక్క తీరరేఖ ఎంత అయితే ఉందండి, 2340.62 కిలోమీటర్లు అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. సో అది అప్డేట్ అయ్యిందండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదండి, సెకండ్ ప్లేస్లో ఉన్నది. సెకండ్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి తమిళనాడు అండి. సో నెక్స్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో అయితే తమిళనాడు అయితే ఉందండి. సో మనకి సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. సో తమిళనాడు యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 1068.69 కిలోమీటర్స్ అయితే తమిళనాడు యొక్క తీరరేఖ పొడవు అయితే ఉందండి. సో మనకి సెకండ్ ప్లేస్లో ఏది ఉందండి, తమిళనాడు. ఫస్ట్ ప్లేస్లో అయితే గుజరాత్. సో గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు చెప్పాను కదండి, 2340.62 కిలోమీటర్స్ అనేటువంటిది భారతదేశంలో అత్యంత తీరరేఖ ప్రాంతం కలిగినటువంటి గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు. సెకండ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు. సో తమిళనాడు యొక్క తీరరేఖ పొడవు ఎంతండి, 10,068.69 కిలోమీటర్లు సెకండ్ ప్లేస్లో. సో థర్డ్ ప్లేస్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ అండి. సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు వచ్చేసి 10,153.07 కిలోమీటర్స్ అండి. సో ఇది అప్డేట్ అయిందండి. సో లాస్ట్ వీడియోలో నేను సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను కాదండి. సో ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, సెకండ్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అండి, 1053.07 కిలోమీటర్స్. సో గుజరాత్ అత్యంత పొడవైనటువంటి తీరరేఖ ప్రాంతాన్ని కలిగి ఉంది. సో దాని యొక్క తీరరేఖ పొడవు 2340.62 కిలోమీటర్స్. అలాగే సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది. దాని యొక్క తీరరేఖ పొడవు 1068.69 కిలోమీటర్లు. అలాగే థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో దాని యొక్క తీరరేఖ పొడవు 1053.07 కిలోమీటర్స్. సో ఇది లాస్ట్ వీడియోలో వచ్చినటువంటి అప్డేట్ అండి. సో దాన్ని మాడిఫై చేస్తూ చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్ వచ్చేసి మహాత్మా గాంధీ మొదట సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారన్నారండి. సో మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు అయితే చంపారణ్లో అయితే స్టార్ట్ చేశారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో మహాత్మా గాంధీ గారు మొదట సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే చంపారణ్లో అయితే ప్రారంభించారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు అన్నారండి. సో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడు వచ్చేసి ఉమేష్ చంద్ర బెనర్జీ అండి. సో మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ అనేటువంటి వాళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఉమేష్ చంద్ర బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షులు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రసిద్ధ సింహగఢ్. సో మనకి ప్రసిద్ధ సింహగఢ్ కోట యుద్ధం అనేటువంటిది ఎవరి మధ్య జరిగింది అన్నారండి. సో మనకి ప్రసిద్ధమైనటువంటి సింహగఢ్ కోట యుద్ధం అనేటువంటిది శివాజీ మహారాజు మరియు ఆలీ బహదూర్ మధ్య అయితే జరిగిందండి. సో మనకి సింహగఢ్ కోట యుద్ధం అనేటువంటిది శివాజీ మహారాజ్కి మరియు ఆలీ బహదూర్ మధ్య అయితే జరిగిందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి బుద్ధనాలతో సంబంధం ఉన్న మొఘల్ చక్రవర్తి ఎవరు అన్నారండి. సో బుద్ధనాలతో సంబంధం ఉన్న మొదటి మొఘల్ చక్రవర్తి వచ్చేసి అక్బర్ అండి. సో మనకి మొఘలుల్లో బుద్ధనాలతో సంబంధం ఉన్నటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే అక్బర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో పారిశ్రామికరణ కోసం ప్రవేశపెట్టినటువంటి
మొదటి పంచవర్ష ప్రణాళిక పేరు ఏమిటి అన్నారండి. సో మనకి భారతదేశంలో పారిశ్రామికరణ కోసం ప్రవేశపెట్టినటువంటి పంచవర్ష ప్రణాళిక వచ్చేసి రెండవ పంచవర్ష ప్రణాళిక అండి. ఇది 1956 నుంచి 1961 వరకు అయితే ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళిక అండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి పారిశ్రామికరణ కోసం ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళిక ఏది అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక. ఇది 1956 నుంచి 1961 వరకు ఉంది. సో దీంట్లో ఏంటంటే దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మహలనోబిస్ అనేటువంటి మోడల్ ఆధారంగా అయితే ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక అయితే ప్రవేశపెట్టారండి. సో ఈ మహలనోబిస్ని అయితే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని అయితే స్థాపించారండి. సో ఈయన భారతీయ గణాంకవేత్త అండి, మహాబిల్స్ అనేటువంటి ఆయన. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ఏ రాష్ట్రానికి సంబంధించింది అనండి. సో మనకి ఆర్టికల్ 370 అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినటువంటిది అండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవలలో బాగా కరెంట్ అఫైర్ బిట్ అండి. సో మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 అనేటువంటిది ఏ రాష్ట్రానికి చెందింది అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించినది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత పార్లమెంట్ ఎగువ సభను ఏమని పిలుస్తారు అన్నారండి. సో భారత పార్లమెంట్ యొక్క ఎగువ సభను రాజ్యసభ అని అంటారండి. సో దిగువ సభను అయితే లోక్సభ అంటారండి. సో దిగువ సభను లోక్సభ అంటారు, అలాగే ఎగువ సభను రాజ్యసభ అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భారత పార్లమెంట్లోని ఎగువ సభను రాజ్యసభ అని, దిగువ సభను అయితే లోక్సభ అయితే అంటారండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాష్ట్రపతిని ఎన్నికల్లో ఎంతమంది సభ్యులు పాల్గొంటారు అంటారండి. సో భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది సభ్యులు పాల్గొంటారు అన్నారు. సో మనకి పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికైనటువంటి సభ్యులైతే భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే పాల్గొంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు అన్నారు, ఏ సభ్యులు పాల్గొంటారని అడిగారు. సో మనకి భారత పార్లమెంటుకు సంబంధించి సభ్యులు, అలాగే రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఎన్నికైన సభ్యులు, సో పార్లమెంటుకి సభ్యులు అలాగే రాష్ట్రాలకు ఎన్నికైనటువంటి సభ్యులు కూడా అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే పార్టిసిపేట్ చేస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సవరణల గురించి వివరిస్తుంది అన్నారండి. సో మనకి భారత రాజ్యాంగాన్ని సవరించడానికి మనకి ఒక ఆర్టికల్ అయితే ఉందండి. సో ఆ ఆర్టికల్ బేస్ చేసుకుని అయితే మనం భారత రాజ్యాంగాన్ని అయితే సవరిస్తాం. సో ఆ ఆర్టికల్ ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 368. మనకి ఆర్టికల్ 368ని బేస్ చేసుకుని 368 ఆర్టికల్ 368ని బేస్ చేసుకుని అయితే భారత రాజ్యాంగాన్ని అయితే సవరించడానికి మనకి అధికారం ఉందండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు వివరించబడ్డాయి అన్నారండి. సో మనకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటిది పార్ట్ 3లో అయితే మనకి వివరించబడ్డాయండి. పార్ట్ 3లో ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అయితే వివరించబడ్డాయి. ఇవి 12 నుంచి 35 వరకు ఈ ప్రాథమిక హక్కులు అయితే వివరించబడ్డాయి అండి పార్ట్ 3లో. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రాథమిక హక్కులు వివరించబడ్డాయి అన్నారు. సో భాగం వచ్చేసి పార్ట్ 3. అలాగే ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే 12 నుంచి 35 వరకు మనకి ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది అన్నారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగిన రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్. సో మనకి రాజస్థాన్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అండి. సో రాజస్థాన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇక్కడ మనం రివైజ్ చేద్దాం. రాజస్థాన్ రాష్ట్రం అనేటువంటి విస్తీర్ణంలోనే భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అండి. అలాగే రాజస్థాన్ రాష్ట్రం యొక్క విస్తీర్ణం వచ్చేసి 3,42,239 చదరపు కిలోమీటర్లు అండి. అలాగే మున్సిపల్ ప్రాంతం విస్తీర్ణ పరంగా రాజస్థాన్ రాష్ట్రం అనేటువంటి అగ్రస్థానంలో ఉంది, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మన పైన అడిగిన బిట్ కూడా అదే. అలాగే రెండవ అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగిన రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. సో మనకి ఫస్ట్ అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. అలాగే రెండవ అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అలాగే మూడవ అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగిన రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ప్లేస్లో అయితే అతిపెద్ద మున్సిపల్ ప్రాంతం కలిగినటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి రాజస్థాన్, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏది అన్నారండి. సో ప్రపంచంలో ఎత్తైన పర్వతం వచ్చేసి ఎవరెస్ట్ శిఖరం అండి. సో ఇది 8,848.86 మీటర్స్ అండి. సముద్ర మట్టం నుంచి 8,848.86 మీటర్స్ ఎత్తులో అయితే ఉందండి. అలాగే భారత ఉపఖండంలో అత్యధిక భాగాన్ని ఆక్రమించిన సముద్రం ఏది అన్నారండి. సో భారత ఉపఖండంలో అత్యధిక సముద్ర భాగాన్ని ఆక్రమించినటువంటి సముద్రం వచ్చేసి హిందూ మహాసముద్రం అండి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి భారతదేశం అనేటువంటిది ఎక్కువగా హిందూ మహాసముద్రం అయితే ఆక్రమించి ఉంది ఈ సరిహద్దుని. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి
భారతదేశంలో శీతాకాలంలో అత్యంత శీతల ప్రదేశం ఏది అన్నారండి. సో మనకి భారతదేశంలో అత్యంత శీతల ప్రదేశం వచ్చేసి లేహ్ లడాక్. సో మనకి లేహ్ లడాక్లో అత్యంత శీతలంగా అయితే ఉంటుందండి. సో భారతదేశంలో శీతాకాలంలో అత్యంత శీతల ప్రదేశం వచ్చేసి లేహ్ లడాక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రం ఏది అన్నారు. మనకి భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రం వచ్చేసి మేఘాలయ. సో మేఘాలయలో మనకి అత్యధిక వర్షపాతం అయితే నమోదవుతుంది భారతదేశంలో. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రం ఏది అంటే మేఘాలయ. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అన్నారండి. సో మనకి మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి వచ్చేసి కాలేయం. సో కాలేయం అనేటువంటిది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అండి. ఇది జనరల్ సైన్స్ సంబంధించిన బిట్స్ అండి ఇక్కడ నుంచి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సూర్యుడి నుండి లభించే శక్తి ప్రధానంగా డాష్ నుండి వస్తుంది అంటారండి. సో సూర్యుడి నుండి వచ్చేటువంటి శక్తి అనేటువంటిది న్యూక్లియర్ ఫ్యూజన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా అయితే మనకి శక్తి అనేటువంటిది వెలువడుతుందండి సూర్యుడి నుంచి. సో మనకి సూర్యుడి నుంచి లభించే శక్తి ప్రధానంగా అణు విలీనం నుండి వస్తుంది అన్నారు. సో న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటిది ఇంగ్లీష్ వర్డ్ అండి. సో మనకి అణు విలీనం అనే ద్వారా అయితే సూర్యుడి నుంచి అయితే శక్తి అయితే వెలువడవుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి యొక్క అత్యధిక ఉష్ణోగ్రత ఎంత అన్నారు. సో నీటి యొక్క అత్యధిక ఉష్ణోగ్రత వచ్చేసి 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి నీటి ఆవిరి సంగ్రహణ ద్వారా డాష్ ఏర్పడతాయి అన్నారండి. సో నీటి ఆవిరి సంగ్రహణ ద్వారా మనకి మేఘాలు అయితే ఏర్పడతాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. నీటి ఆవిరి సంగ్రహణ ద్వారా అయితే మనకి మేఘాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూమి అయస్కాంత క్షేత్రానికి గల కారణం ఏమిటి అన్నారండి. సో మనకి భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి గల కారణం మెత్తని ఇనుము అయితే కరిగి ఉండడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మెత్తని ఇనుము కరిగి ఉండడం వల్ల భూమి అయస్కాంత క్షేత్రం అయితే ఏర్పడుతుంది. సో మనకి భూమి అయస్కాంత క్షేత్రానికి గల కారణం ఏమిటి? ఇనుము మరియు నికెల్ అనేటువంటిది కరిగి ఉండడం వల్ల, మెత్తని ఇనుము ఐరన్ నికెల్ అనేటువంటిది కరిగి ఉండడం వల్ల అయితే మనకి అయస్కాంత క్షేత్రం, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అయితే ఏర్పడుతుంది. సో మనకి టోటల్గా 20 బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఈ వీడియోలో. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఆర్బీ, గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ ఇలా ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, లేదా ఏపీ హైకోర్టుకి ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి రివిజన్ అయితే అవుతుంది. వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దానికి బిట్స్ అనేటువంటి వెరిఫై చేసుకుని రివిజన్ అయితే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళకి ఈజీగా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.